మార్నింగ్ ఇలా హాట్ వాటర్‌తో స్టార్ట్ చేస్తే ఎంత ఫీల్ ఉండిద్దని చాలా లేట్‌గా అయితే తెలుసుకున్నా. నేనైతే చాలా పెద్ద గండం నుంచే బయటపడ్డాను. నేనే కాదు మా ఊరు మొత్తం. అసలు మ్యాటర్ ఏంటంటే మోంతా తుఫాన్ అనే పేరు చాలా మారుమోగిపోయింది కదా! అది మమ్మల్ని అలా అలా టచ్ చేస్తూ పలకరించుకుంటూ అయితేనే వెళ్ళింది. ఇంకా న్యూస్‌లో తెలిసిపోయింది ఇలా తుఫాన్ ఉంది. 3 డేస్ చాలా అలర్ట్‌గా ఉండాలని చెప్పి. నార్మలేగా వర్షాలు, గాలి వచ్చిద్ది అంతేలే అనుకున్నా. జస్ట్ 2 రోజులు కూడా నార్మల్‌గానే ఉంది. ఇంకా మూడో రోజు చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. అంత బీభత్సం అయిపోయింది. ఎంతంటే తాడి చెట్టు కూడా వంగిపోయేంత స్థితిలోకొచ్చేసింది. అంత బీభత్సం. వామ్మో! ఇంక రేపు ఉంటామా లేదా అనిపించింది నాకైతే. ఇంక చాలా తెలుసుకున్నాను. అసలు 24 అవర్స్ పవర్ కట్. ఇంకా ప్రాణాలు చేతిలో పెట్టుకొని బతకడం అంటే ఏంటో కూడా మీనింగ్ తెలుసుకున్నా. నెక్స్ట్ డేని చూస్తామా అసల ఇంకా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసుకోవాలని అయితే మనసులో అనుకున్నా నేను గట్టిగా. దేవుడి దయ వల్ల ఎలాగోలా బయటపడ్డాం ఈ తుఫాన్ నుంచి. ఇంకా ఉదయాన్నే ఇంకా నాకు చాలా వింతగా, విచిత్రంగా అనిపించింది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి గుర్తుండిపోయిద్దని. ఇంకా మంచిగా హెయిర్‌కైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇప్పటికి కోలుకోలేకపోతున్నా ఇలా బయట పడ్డామా అని చెప్పి. అంత బీభత్సమైన పరిస్థితి నుంచయితే బయటపడ్డాం. ఇంకా వాష్ చేసుకోవాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. అవన్నీ మంచిగా వాష్ చేసుకోవడానికెళ్ళిపోతున్నాను. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి.